హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి షవర్స్. చూస్తున్నారా? నేను యూఎస్‌లో వెంకటేశ్వర స్వామి పూజ అంటే 7 శనివారాల వ్రతం చేసుకున్నాననమాట. అసలు ఎంత బాగా అనిపించిందో ఈ వ్రతం చేసిన స్టార్ట్ చేసిన వీక్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. సో, ఇలా 7 వీక్స్ నేను పూజ కంటిన్యూగా చేసుకొని, సెవెంత్ వీక్ ఇలా నా ఫ్రెండ్స్ అందరిని పిలిచి, వాళ్ళకి నేను తాంబూలం ఇచ్చి ప్రసాదం అన్నానమాట. అంటే దేవుడి కోసం నేను ఏదైతే ప్రసాదం చేశానో, అదే ప్రసాదం నా ఫ్రెండ్స్‌కి లంచ్ లాగా కూడా పెట్టేశాను. సో, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పిల్లలతో పాటు హ్యాపీగా వచ్చి అటెండ్ అయ్యారు. అసలు చాలా బాగా అనిపించింది నాకు. యూఎస్‌లో మనము ఎలాంటి పూజలు చేసుకోవాలన్నా, ఏదన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కొట్టే కొబ్బరికాయ దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి ఏవి కూడా సరిగ్గా దొరకవు. అండ్ అవి ఉన్నా కూడా చాలా దూరం దూరం ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మనం వెళ్ళి తెచ్చుకొని పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఏమంటారు, ఏదో ఒక స్టోర్‌లో అలా దొరికిపోయే ఛాన్సెస్ లేవన్నమాట. సో, మనం పూలు కూడా చాలా చూసి చూసి కొసరుగా పెట్టాల్సొస్తది. ఇండియాలో లాగా మనకి మనస్ఫూర్తిగా అన్నీ పెట్టి చేసుకునేంత కన్వీనియన్స్ మనకి యూఎస్‌లో ఉండదు. కానీ అయినా కూడా సరే పూజలు చెయ్యాలి, గుడిలోకెళ్ళాలి, దేవుడు అది ఇంట్లో ఏదో ఒక అకేషన్ చేస్తూ ఉండాలి అని లోపల ఉంటుందన్నమాట. సో, మనకి రిలేటివ్స్ ఎవ్వరు మనకి దగ్గరలో ఉండకపోయినా ఈ ఫ్రెండ్సే మనకి రిలేటివ్స్ లాగా వచ్చి అన్నీ ఏమంటారు, ఇండియాలో ఉన్న వైబ్స్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. సో, నేను ఆ రోజు ప్రసాదం దేవుడి కోసం నేను పరమాన్నం, పెరుగన్నం, పాయసం, పులిహోర, వైట్ రైస్, పప్పు, ములక్కాడ టమాటా, పొటాటో కర్రీ ఇలా నాకు దొరికిన, అంటే నాకు యూఎస్‌లో ఏమేమి దొరుకుతాయో దాన్ని బట్టి నేను వీలు చూసుకొని చేసుకున్నాననమాట. సో, పూజ ఇలా చేయాలి, అలా చేయాలని చాలా నియమాలు అవన్నీ ఉంటాయి. బట్ నేను మాత్రం మనస్ఫూర్తిగా దేవుడికి నాకు తోచినంతలో నాకు దొరికిన వాటితో నేను హ్యాపీగా పూజ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో ఆ రోజు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సక్సెస్ఫుల్‌గా నేను ఈ 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామిది నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి నా ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో, బయటికెళ్ళి అలా రీల్స్ చేయడం, ఫోటోలు దిగడం కూడా చేశామన్నమాట. సో, ఆఫ్టర్ సో మెనీ మంత్స్, అంటే వింటర్ అంతా పోయి జాకెట్స్ లేకుండా బయటకొచ్చామన్నమాట. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.